ప్రభుత్వం ఎట్లకేలకైతే ప్రభుత్వ ఉద్యోగులకైతే తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తా ఉంది. 2 డీఏలను విడుదల చేయాలని బకాయిల చెల్లింపు కూడా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఏడాది కాలంగా తమ డిమాండ్లను పరిష్కరించని కారణంగా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి దినం జూన్ 2వ తేదీన పెండింగ్ డీఏలతో పాటు పలు ఇతర బకాయిలు కూడా చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతల సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. తుదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ప్రకటన చేస్తారనేటటువంటి విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తూ ఉంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఒక కరువు భత్యం, ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లను వెంటనే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ప్రభుత్వం ఉద్యోగులకైతే ఈ తీపి కబురును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, డిఏల కోసం, తర్వాత పిఆర్సి ప్రకటన కూడా ఎప్పుడు వస్తుందని ఎంతో ఆశావాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి 2 డిఏల విడుదల, ఇతరత్ర బకాయిల చెల్లింపులు, ఒక ఆరోగ్య పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఉపాధ్యాయులను వేధిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటిని నెరవేర్చుకోవడం కోసం అనేక రకాలైనటువంటి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడిని తీసుకొస్తూ వారి న్యాయపరమైన డిమాండ్ల కోసం వారు పోరాడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే 2 డిఏలు, ఇతరత్ర బకాయిలు చెల్లింపులు చేయడం శుభసూచకం. ధన్యవాదం.